నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికలపైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీంట్లో ఒక పక్కన ప్రభుత్వాన్ని ఎన్ని రోజుల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు అని చెప్పేసి హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సమాధానం మరో నెల రోజుల పాటు గడువు ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ వాదించడం జరిగింది. ఇప్పటికే హైకోర్టులో ఈ సంబంధించినటువంటి తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. సో ఒక పక్కన గ్రామాలలో పరిపాలన అంతా కూడా పడకేసింది. ఒక పక్కన కేవలం ఆ ప్రత్యేక అధికారుల పాలనతోటి సంవత్సరన్నర కాలంగా అక్కడ ఉన్నటువంటి పల్లెల యొక్క అభివృద్ధి ఆగిపోయింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఏదైతే ఫిబ్రవరి నెల ఉందో ఫిబ్రవరిలో మేము ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కోర్టుకి. కానీ ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించకపోగా ఇంకా 4 నెలల టైము పొడిగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటూ హైకోర్టు సర్కార్ని ప్రశ్నించడం జరిగింది. సో మరో నెల రోజుల పాటు సర్కార్ టైం అడిగితే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులను సైతం ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళ తరపున వాదించేటువంటి అడ్వకేట్ని సైతం హైకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారుల యొక్క సూచనల మేరకి అడ్వకేటు మరో 60 రోజుల టైం కావాలంటూ ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్నది. మరి ఒక పక్కన ప్రభుత్వం ఏమో 30 రోజుల టైం అడిగితే ఎలక్షన్ కమిషన్ 60 రోజుల పాటు టైం అడిగింది. మరి దీని మధ్యలో ఏం జరగబోతా ఉన్నది అంటే ఒక పక్కన ప్రభుత్వం ఎలక్షన్ల కోసం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలని కాస్త స్పీడప్ చేసింది. దాంట్లో నిన్నటి నుంచి మొన్నటి నుంచి అంతకు ముందు నుంచి సో ఈ రోజు వరకు 15 ఎకరాల లోపు పడుతున్నటువంటి రైతు భరోసా పైసలే దానికి ఉదాహరణ. గతంలో ఎగ్గొట్టినటువంటి పైసలకు పంగనామాలు పెట్టి ఇప్పుడు కొత్తగా ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ అన్ని ఎకరాలు సాగవుతున్నటువంటి భూమికి మేము డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈ దఫాగా చెప్పిందో దానికి అనుగుణంగా 15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి నేడు 8,000 కోట్ల రూపాయలకు పైన మరి ఇప్పటికే రైతు భరోసా పైసలు విడుదల చేయడం జరిగింది. అంటే ఒక పక్కన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మరో పక్కన ఇప్పుడు అందుతున్నటువంటి రైతు భరోసా పైసలు కావచ్చు, వీటన్నిటినీ ప్రభుత్వం ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఈ సంబంధించినటువంటి తతంగం అంతా నడిపింది. మనం జూన్ నెల ఇది జూలై నెలలో ఖచ్చితంగా ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కోర్టు అడిగిన కోర్టు బెంచ్ ముంగటికి ఇప్పుడే ఆ పిటిషన్ రావడం అంటే 6 నెలలు అవుతా ఉన్నది పిటిషన్ పెండింగ్లో ఉండి. పాత సర్పంచులంతా కూడా పిటిషన్ వేసిండ్రు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించడం చేత కాకపోయినట్టయితే ఉంటే ఇప్పుడున్నటువంటి సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించండి చెప్పేసి వాళ్ళు పిటిషన్ వేసిండ్రు. కానీ ఈ 6 నెలల తర్వాత బెంచ్ ముంగటికి రావడం, ప్రభుత్వం ఎన్నికలకు సంసిద్ధం కావడం, మరో నెల రోజులు టైం కూడా అడగడం, ఇదంతా చూస్తూ ఉంటే ఒక పక్కన ప్రభుత్వం ఆల్మోస్ట్ ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ప్రభుత్వం మరో 15 రోజులలో మీరు ఎలక్షన్స్ పెట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి సూచించిన ఆల్మోస్ట్ అయిపోతుంది. అంటే ఏమున్నప్పటికీ జూలై నెలలో ఎన్నికలు పూర్తి స్థాయిలో అయిపోతాయి. సర్పంచ్ ఎన్నికలకి నెల రోజుల టైం అడుగుతూ ఉన్నది. సర్పంచ్ ఎన్నికలకి నెల రోజుల టైం అడిగితే అంటే మరో 30 రోజుల పాటు. ఇంకొక మనకు తెలిసి వచ్చే నెల 15వ తారీఖు లోపట్ల ఈ సర్పంచ్ ఎన్నికల్ని కొంత వాయిదా వేసినప్పటికీ ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పెట్టి దాని తర్వాత మరో వీక్లో సర్పంచ్ ఎన్నికలు పెట్టాలన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే వచ్చే నెల 14-15వ తారీఖు అంటే 2వ వారంలో ఎన్నికలు పెట్టి 3వ వారంలో ఆల్మోస్ట్ సర్పంచ్ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంత అందుతున్నటువంటి సమాచారం. ముందుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, రైతులకు అందిస్తున్నటువంటి భరోసా పైసలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్టీకి సంబంధించినటువంటి గుర్తు పైన జరిగేటువంటి ఎన్నికలకు కనుక పోయినట్టయితే ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేటువంటి అంశం ఉంటుందని ఒక పక్కన ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రికి సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకనే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు పెట్టి దాని తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మరో పక్కన సర్పంచ్ ఎన్నికలే ముందుగా పెట్టి అంటే గుర్తుపైన పోటీ జరగనటువంటి సర్పంచ్ ఎన్నికలకు పెడితే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి దానిపైన కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి.
సరే ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు పైన జరిగేటువంటి పోటీలైన ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకి ఎన్నికలు పెట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక పక్కన సర్పంచ్ స్థానాల కోసం మరి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం సైతం చాలా పెండింగ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ 42% రిజర్వేషన్లు ఇప్పటికి కూడా ఇంప్లిమెంటు అయ్యేటువంటి అవకాశం ఉంటుందా అంటే అది ఒక $1 మిలియన్ ప్రశ్నగానే చెప్పుకోవచ్చు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ బిల్లుని కేంద్రానికి పంపించడం జరిగింది. మరి ఇప్పుడు కేంద్రానికి పంపించినటువంటి ఆ బిల్లు అక్కడ ఆమోదం పొందలేదు. మరి ఇప్పుడు రాష్ట్రం చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంటుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాలు తీర్మానం చేసుకున్నటువంటి అంశం ఏమైనా మరి దానిపైన కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ అది సాధ్యం కానట్టయితుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో 42% రిజర్వేషన్ అనేది చెప్పిందో దానికి అనుగుణంగా పార్టీ నుండి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. కానీ బీసీ సంఘాల నాయకులు కానీ బీసీ ప్రతినిధులు కానీ దీన్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ని బీసీలకి ఆ పార్టీ అమలు చేస్తే మిగతా పార్టీలు ఇవ్వాలన్నటువంటి ఏం రూల్ ఉండదు. కానీ దీన్ని ఒక చట్ట రూపం దాల్చినట్టయితుంటే చట్టం చేసినట్టయితుంటే అన్ని పార్టీలు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఆ ప్రయత్నం బీసీ సంఘాలు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చూద్దాం. బీసీ సంఘాలు ఇచ్చినటువంటి వినతి పత్రాలు కావచ్చు, వాళ్ళ రిక్వెస్ట్ కావచ్చు, వాళ్ళ డిమాండ్ని ప్రభుత్వం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది. మరి ఈ నెల రోజుల్లో ప్రభుత్వం అడుగుతున్నటువంటి కోర్టును అడుగుతున్నటువంటి ఈ నెల రోజుల టైంలో బీసీలకి 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ని ఏ విధంగా అమలు చేస్తుందనేది కూడా అది కూడా చూడాల్సినటువంటి అంశం. మరో పక్కన జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించినటువంటి స్థానాలు అలాగే మరో పక్కన సర్పంచ్కి ముందుగా ఎన్నికలు నిర్వహించాలా వీటిని నిర్వహించాలన్నటువంటి దానిపైన ఇంకా కొంత టైం తీసుకొని ఇది ఈ మంత్ ఎండింగ్లో అంటే ఇంకొక వారం లోపట్ల ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. కోర్టు నుంచి ప్రెషర్ అవుతా ఉన్నది. మరో పక్కన ప్రభుత్వం సైతం కూడా ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే నెల రెండో వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అలాగే 3 లేకపోయినట్టు చివరి వారంలోనైనా కనీసం సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. గ్రామాలలో పేరుకపోయినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా అవి పేరుకపోయినాయి, ఆగిపోయినాయి. గ్రామాలలో పరిపాలన అంతా కూడా ఆగిపోయింది. కేవలం ప్రత్యేక అధికారుల పాలనతోటి గ్రామాభివృద్ధి అంతా కూడా ఆగిపోయినటువంటి ఈ దశలో ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తాం. చూద్దాం రానున్నటువంటి ఈ 1 వీక్లో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలవుతుందా లేకపోయినట్టయితే ఉంటే ఇంకా కొంత ఏమైనా పొడిగిస్తారా లేదనేది కూడా చూడాలి. మరి హైకోర్టు ఏమని చెప్పనున్నది అదైతే ఇప్పటికే హైకోర్టు సైతం కూడా తీర్పు అయితే రిజర్వ్లో పెట్టింది. 2 అంశాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల కమిషన్ 60 రోజులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ 30 రోజులు అని చెప్పింది. కాబట్టి మరి ఏవైనటువంటి నిర్ణయాన్ని ఏ విధమైనటువంటి తుది తీర్పుని హైకోర్టు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది మనం అతి త్వరలో చూడబోతా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.